హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు. అనంతపూర్ వంటల్లో ఇవాళ హెల్తీ రెసిపీ మునగాకు రైస్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మునగాకు తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోండి. అలాగే 2 స్పూన్ల దాకా పల్లీలు, జీడిపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని లైట్గా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు అందులోకి 2 ఎండుమిరపకాయలని అలాగే కరివేపాకును వేసుకోండి. ఇవి కాస్తంత వేగాక 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలని అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇవి కాస్తంత మగ్గాక ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న కప్పు దాకా మునగాకును తీసుకున్నాను. ఇది కడిగి అయితే కాస్తంత తడి లేకుండా చేసుకున్నాను. ఇలా 1 కప్పు తీసుకున్నాను. మీ రైస్ క్వాంటిటీని బట్టి మునగాకు తీసుకోండి, సరిపోతుంది. ఈ మునగాకు ఏమంటే మనము ఫ్రై చేసేటప్పుడు మునగాకు అనేది చిట్లుతుంది. అట్లాంటప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని, చూసారు కదా మీరు గమనించినట్లయితే మునగాకు అనేది చిట్లిపోతుంది. కాబట్టి మూత పెట్టుకొని కాస్తంత వేగనివ్వండి, లేదంటే మొహానికి చిట్లుతుంది. జాగ్రత్తగా వేయించుకోండి. 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని కాస్తంత వేయించుకోవాలి. ఇక్కడ నేను రైస్ని అయితే ముందే ఉడికించుకున్నాను. ఇలా ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వండి. అప్పుడే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్ద ముద్దగా ఉంటుంది. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకోండి. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇలా మూత పెట్టుకొని 1 నిమిషం తర్వాత ఇలా బాగా కలుపుకోండి. మునగాకు తినడం వల్ల అయితే మనకి చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఎందుకంటే మనము మునగాకు చాలా మటుకైతే తినకోకుండా ఓన్లీ మునక్కాయలని రసం కానీ ఏదైనా కూరలాగా కానీ చేసుకొని తింటాం, కానీ ఇలా మునగాకు అయితే చాలామంది తినరండి. ఇలా రైస్ చేసుకొని తినండి. లంచ్ బాక్స్ లేక కానీ లేదంటే నైట్ డిన్నర్ లేక కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీని అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ వేయించిన నువ్వుల పొడి, అలాగే కాస్తంత ఒక అరచెక్క నిమ్మకాయని కట్ చేసుకొని ఇలా రసం వేసుకొని బాగా కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.